మనకు ఇప్పుడు కాదు కదా, మన తెలుగు వాళ్ళు యూకేకి వెళ్ళడం కూడా ఈ మధ్య స్టార్ట్ అయింది ఏం కాదు ఇది. కానీ ఇప్పుడు ప్రాచుర్యం పొందుతోంది. ఇప్పుడు ప్రాచుర్యం పొందడానికి ఏంటంటే మేడం, ఒకటి జాబ్స్కి కండిషన్స్ ఏం లేవు కదా మేడం అక్కడ. కరెక్ట్. ఇప్పుడు 1 year చదువుకున్న స్టూడెంట్ అయినా 2 years చదువుకున్న స్టూడెంట్ అయినా దే కెన్ గో ఫర్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్. అవును. 2 years కోర్స్ అయిపోయాక 2 సంవత్సరాలు చేసుకోవచ్చు. లేదా 1 year చదువుకుంటా అంటే 1 year కోర్స్ అయిపోయాక కూడా 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంది. తర్వాత వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ వీసాకి వెళ్ళొచ్చు. సెటిల్ అవ్వడానికి యూకే గవర్నమెంట్ ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా ప్రాపర్ జాబ్, దాంతోపాటు స్పాన్సర్ లెటర్ తీసుకొని వస్తే మేడం స్టూడెంట్కి ఎక్కడ ఇబ్బంది అవ్వదు. చదువుకున్న టైంలో పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. కరెక్ట్. ఇది అయిపోయాక ఫుల్ టైం జాబ్స్ చేసుకోవచ్చు 2 yearsకి. ఇది అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నా కూడా ఆపర్చునిటీ అందిస్తున్న దేశం అది యూకే. అందుకే ఇటువంటి ఇబ్బందులు లేకుండా స్టూడెంట్స్ సెటిల్ అవ్వడానికి దానితో పాటు ద మోస్ట్ సేఫెస్ట్ కంట్రీస్ మేడం అవి. రైట్. మనకి ఇప్పటిదాకా కూడా డిఫరెంట్ కంట్రీస్లో మనం చూసాము, క్రైమ్ ఇండెక్స్ ఇవన్నీ చూస్తున్నాం. యూకే అలాంటిది కాదు మేడం. యూకే ఏంటంటే మన తెలుగు వాళ్ళకు కూడా చాలా సేఫెస్ట్ కంట్రీస్ ఇవన్నీ 4 దేశాలు కూడాను. మెయిన్గా మనం చూస్ చేసుకున్న సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం ఏదైనా కూడా. అవును, మీరు అన్నట్టుగా ఎమర్జింగ్ సిటీస్ ఒకటి, రెండోది ఆ స్టూడెంట్ హబ్ అనేది కనిపించిపోతుంది కొన్ని సిటీస్లో. అవును, చాలా మంది విద్యార్థులు అందుకనే. సో మీరు డీల్ చేస్తున్న ఎక్కువ యూనివర్సిటీస్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి? మనకి మామూలుగా స్టెమ్ కోర్సెస్ అంటారు కదా. ఎస్ మేడం, ఎస్ మేడం. సో అలా ఏ కోర్సెస్ మీద మీరు ఎంఫసిస్ పెడుతున్నారు? మేడం ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితేనేమో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కానివ్వండి, మెకానికల్ వాళ్ళకి కానివ్వండి, సివిల్ వాళ్ళకి కానివ్వండి, ఈసీఈ అంటే కంప్యూటర్ సైన్స్ అంటే కోర్ కంప్యూటర్ సైన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, లేదనుకుంటే బిగ్ డేటా అనలిటిక్స్, అన్ని లేటెస్ట్ మేడం. ఆ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్, బిజినెస్ అనలిటిక్స్, లేదనుకుంటే మనకు మేనేజ్మెంట్ కోర్సెస్ వాళ్ళకు కూడా ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లా చదువుకున్న వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఉంది. పారామెడికల్, మెడికల్, నర్సింగ్ కోర్సెస్ చదువుకున్న వాళ్ళకు కూడా ఆపర్చునిటీ అందిస్తున్న దేశం యూకే. కాబట్టి మేడం స్పెసిఫిక్గా యూకే అనేది మనము వీళ్ళే వెళ్ళాలి, వీళ్ళు వెళ్తేనే ఆపర్చునిటీ ఉందంటే కాదు మేడం. రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ ఏది సబ్జెక్ట్ ఇదే నా కోర్ సబ్జెక్ట్ అనేది కాకుండా మీరు ఏ సబ్జెక్ట్ చదువుకున్నా కూడాను ఆపర్చునిటీ అందిస్తున్న దేశం దట్ ఈస్ యూకే మేడం. సో ప్లేస్మెంట్స్ జరిగినప్పుడు నాగేంద్ర గారు ఆ కంట్రీలో జరుగుతాయా లేకపోతే ఎక్కడెక్కడ జరుగుతాయి చెప్పండి? వాళ్ళు ఏ యూనివర్సిటీలో జరుగుతున్నారో అదే కంట్రీలో మేడం యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ చెప్పింది మీకు ఇంతకుముందు కూడా, యూనివర్సిటీస్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్ ఉన్నాయి అంటున్నా. సెకండ్ ఇయర్ అంతా కూడా వీళ్ళకు ఇంటర్న్షిప్ ఇయర్ అంటాం మనం దాన్ని. ఆ టైంలో వీళ్ళు ఇంటర్న్షిప్ చేస్తూ ప్లేస్మెంట్స్లో కూడా సెటిల్ అవ్వడానికి, సెకండ్ ఇయర్లోనే జాబ్ రావడానికి యూనివర్సిటీయే ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. అండ్ కావాలి అనుకుంటే వీళ్ళు ఏ సిటీలో చదువుకుంటున్నారో ఆ సిటీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్లేస్మెంట్స్కి. ఇప్పుడు నేనేమంటా అంటే మేడం, ఇప్పుడు మనం ఒక సిటీని ఇప్పుడే చూస్ చేసుకుంటున్నామంటే ఆ సిటీలో మనం సెటిల్ అవ్వడానికి ఆలోచన చేయండి ఫస్ట్. ఓహో, సో బేసికలీ మీరు అనేది ఏంటంటే మేడం దట్ ఎక్కడైతే ప్లేస్మెంట్స్ అవకాశాలు ఉంటాయో ఆ యూనివర్సిటీస్నే ఎంచుకోమని చెప్తున్నారు. అలాగే ఎక్కడైతే స్కాలర్షిప్స్ మీ ద్వారా వస్తే ఎక్కువ స్కాలర్షిప్ పొందొచ్చో అలా చేయమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకు ఒకటి ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వద్దు ముందు, అండ్ రెండో థింగ్ ఏంటంటే వెళ్ళిన వెంటనే మనకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్, దాంతోపాటు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలి. అవును. అండ్ సిటీ సేఫెస్ట్ సిటీయా కాదా వెరిఫై చేసుకోవాలి. అవును. దాంతోపాటు అక్కడ పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. దాంతోపాటు నా కోర్స్ అయిపోయిన తర్వాత ఈ సిటీలో నా కోర్సుకు తగ్గట్టు ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి. ఇవన్నీ మేము ఆల్రెడీ వెరిఫై చేసి ఇదే ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్డ్గా, ఎందుకంటే బికాస్ వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఏదైతే ఉంది మేడం, ఫ్రమ్ ద లాస్ట్ 20 years నుంచి మా ఫీల్డ్ మొత్తం ప్యూర్లీ ఎడ్యుకేషన్ ఫీల్డే. ఖచ్చితంగా మేము ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండాలనుకుంటున్నాం. కాబట్టి మా దగ్గర నుంచి వెళ్తున్న స్టూడెంట్స్కి ఆబ్వియస్గా మా ప్లానింగ్ ఎలా ఉండాలంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒకరికైనా ఇద్దరికైనా వీళ్ళు మమ్మల్ని సజెస్ట్ చేయాలి. ఎస్ మేడం, ఎందుకంటే మేము 20 సంవత్సరాల ప్రొజెక్షన్తో ఉన్నాం మేము. అంటే తర్వాత మనం ప్రతి ఇయర్ ఇంతమంది స్టూడెంట్స్ మనం పంపించుకోవాలి, ఇంతమంది మన లైఫ్ సెట్ చేయాలి, ఇంతమందికి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఇంత ఆలోచన చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మేము రాంగ్ స్టెప్ తీసుకోము, రాంగ్ గైడెన్స్ ఎప్పుడు ఇవ్వం. కాబట్టి కరెక్ట్, స్టూడెంట్స్ కూడా ఒక్కసారి మమ్మల్ని అప్రోచ్ అవుతే ఎలాంటి యూనివర్సిటీస్కి వెళ్ళాలి, ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి, ఎలాంటి ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు అండ్ ఎలాంటి ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కటి కూర్చొని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది మేడం దీని మీద.